దేవుని మహాకృపను బట్టి మరి బాబాన్న గారిని వారి బిడ్డలు ప్రేమించి సుజుకి స్కూటీని బాబాన్న గారి కొరకు మరి బిడ్డలు చేయటం జరిగింది. ఈ ప్రత్యేకమైన వాహనమును వారందరికీ వారుగా ఉపయోగించుకోకుండా ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదంతో ఈ వాహనాన్ని వారు ప్రారంభించుకోవటానికి సిద్ధపడి ఉండగా ప్రార్థన చేసుకుని ఈ వాహనాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. అందుకంటే ముందుగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్రిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడిచ్చినటువంటి వాగ్దానం చొప్పున ప్రియబిడ్డలు ఈ వాహనము ద్వారా వారి ప్రయాణాలను కొనసాగిస్తూ ఉండగా ఇంటి వద్ద నుండి బయలుదేరి వెళ్ళినట్లును, వారు వెళ్ళిన ప్రాంతాలలో నుండి మరలా క్షేమంగా ఇంటి వద్దకు వచ్చినట్లును, ఈ వాహనమును డ్రైవ్ చేయబోతున్న ప్రతి వారికి ఆయన కృప తోడై నడిపించాలని దేవుని చేతులకు ఈ వాహనాన్ని అప్పగించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. థ్యాంక్ యూ ప్రభువా, నీ స్తోత్రాలు. మహోన్నతుడా, మా గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి మహిమ కలుగునట్లు మీరేమి చేసినను దేవునికి మహిమార్థంగా చేయడానికి ఇచ్చిన వాగ్దానము ఈ సందర్భంలో ఈ వాహనం పట్ల మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీ స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి బాబాను గారిని మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు, కోడలు, అలాగే కుమార్తెలు, అల్లుడు, మనవ సంతానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు ప్రేమించి ఇచ్చిన చిన్నమ్మాయిని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి గారి క్షేమం కొరకు ఒక వాహనము తండ్రికి అవసరమని ప్రేమను గుర్తించి ఆయా ఉన్నతమైన చదువులో కొనసాగుతూ కూడా బాధ్యత కలిగి తండ్రి కొరకు ఈ వాహనాన్ని ప్రభా మరి గిఫ్ట్గా ఇవ్వటం జరిగినది. ఆ బిడ్డను దీవించండి, మీ కుటుంబాన్ని మీరు దీవించండి. బాబు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. వారి కొరకు తీసినటువంటి వాహనాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాహనంలో ఉన్న ప్రతి పార్టును మీరు రక్తంతో ప్రోక్షించండి, మీ హస్తములతో తాకండి. నీ సావుకునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. 121వ కీర్తనలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ వాహనం పట్ల మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్ర. నీ రాకపోకలను యెహోవా నీకు తోడే నడిపించింది కాక మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ వాహనములకు మీరు అనుగ్రహించి అలనాడు ఇజ్రాయేలుకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినట్లుగా ఈ వాహనములకు ముందుగా ఈ వాహనమును డ్రైవ్ చేస్తున్న ప్రతి వారికి నీ క్షేమాన్నిచ్చి నడిపించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ స్తోత్ర. సమయ గడియలు, దోష గడియలు, స్థితి గడియలు యేసుక్రీస్తు నామములో తొలగించి వేసి కృపాక్షేమములే నీ బిడ్డల వెంట వచ్చున్నట్లుగా సహాయం చేయండి. ఈ వాహనమునకు నీ కాపుదలను గురించి రాకపోకలలో నీ క్షేమాన్నిచ్చి నీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాహనం కొరకు ప్రార్థనలు ఏకీపిస్తున్న మా ప్రియులందరికీ, అలాగే ఈ వాహనమును డ్రైవ్ చేయబోతున్న ప్రతి వారికి నీ కృప సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో ఈ వాహనమును నిమిత్తమై ఓపెన్ చేస్తున్నాము తండ్రి.